హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి 2898 AD స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఈ మూవీలో ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వాళ్ళ నటనతో అదరగొట్టారనే చెప్పాలి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే కల్కి స్టోరీ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. 18 రోజుల భయంకర యుద్ధం తర్వాత అశ్వత్థామ తన వాళ్ళందరూ చనిపోవడంతో పాండవుల వినాశనానికి తన ఒక అస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంతో ఉండడంతో తన గర్భంలోకి పంపిస్తాడు. వెనువంటనే శ్రీకృష్ణుడు ఆ యుద్ధ భూమిలోకి వచ్చి అశ్వత్థామ పైన విరుచుకుపడతాడు. నువ్వు ఆ శిశువు పైకి అస్త్రాన్ని వదిలి చాలా పెద్ద తప్పు చేశావని, అది క్షమించరాని తప్పని అశ్వత్థామకి చెప్తాడు. నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఇంకా మా నాన్నగారిని కూడా చనిపోకుండా చేయగలిగేవాడు అని, కానీ నువ్వు అలా చేయలేవని అశ్వత్థామ శ్రీకృష్ణుడిని చంపడానికి ప్రయత్నిస్తాడు. దాంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఒక శాపాన్నైతే ఇస్తాడు. ఈ యుగం కొన్ని సంవత్సరాల్లో ముగిసిపోతుంది. ఇకపై వచ్చే కలియుగంలో జరిగే అనర్థాలు చూస్తూ గడిచే ప్రతి క్షణం నీకు నరకంలా, నీకు అయిన గాయాలు తగ్గకుండా 1000 సంవత్సరాలు మరణం లేకుండా జీవిస్తావని, ఇదే నా శాపమని అశ్వత్థామకి శ్రీకృష్ణుడు శపిస్తాడు. నాకు ప్రాయశ్చిత్తం లేదా అని అశ్వత్థామ శ్రీకృష్ణుని వేడుకోగా, కలియుగం వస్తుంది, కలి కూడా వస్తాడు. ఆ కలిని చంపడానికి నేను పుడతాను. అప్పుడు నేను ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు వచ్చే ఆటంకాలకి నువ్వే దగ్గరుండి కాపాడాలని, ఎప్పుడైతే నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావో అప్పుడే నీ శాపం తొలగిపోతుందని శ్రీకృష్ణుడు అశ్వత్థామకి చెప్తాడు. అలా 6000 సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రెజెంట్ 2898 సంవత్సరానికి కాలం గడుస్తుంది. ఆ కాలానికి ఎన్నో యుద్ధాలు జరిగి ప్రపంచమంతా అంతమైపోయి ఉంటుంది. కేవలం ప్రపంచంలో మొదటి నగరంగా పేర్కొనే కాశీని ఆ కాలం నాటికి ప్రపంచంలో చివరి నగరంగా తయారవుతుంది. భూమి మీద ఎక్కడా ఒక చెట్టు కానీ నీరు కానీ దొరకదు. గంగానది కూడా పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. కానీ సుప్రీం యాస్కిన్ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఉంటాడు. ఈ భూమిపైన ఉన్న నీటిని, చెట్లని, ప్రకృతినంతటిని తను కాంప్లెక్స్ అనే ఓ పెద్ద మహానగరాన్ని నిర్మించుకొని ఉంటాడు. కానీ కాశీలో మాత్రం తినడానికి సరిగ్గా తిండి కూడా దొరక్క ప్రజలు కటకటలాడుతుంటారు. ఎవరైతే కాంప్లెక్స్ లోకి రావాలనుకుంటారో వాళ్ళు 1 మిలియన్ యూనిట్స్ సంపాదించి ఇవ్వాలని, అప్పుడే కాంప్లెక్స్ లోకి వాళ్ళకి రావడానికి అర్హత ఉంటుందని ఓ రూల్ అయితే పెడతారు. సుప్రీం యాస్కిన్ ఒక సీరం తయారు చేయడానికి చాలా మంది ఆడవాళ్లు గర్భం దాల్చాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఆ నగరంలో ఆడపిల్లలందరినీ బంధించి ఆ బౌంటీ హంటర్స్ నిర్దాక్షిణ్యంగా కాంప్లెక్స్ కి అమ్మేస్తూ ఉంటారు. ఒకసారి రూమీ అనే ఒక రెబల్ ఒక చిన్నపిల్లని ఆ బౌంటీ హంటర్స్ నుంచి కాపాడుతాడు. ఈ రెబల్స్ సుప్రీం యాస్కిన్ కి వ్యతిరేకంగా పోరాడుతూ శంబాలా అనే రహస్య నగరంలో సుప్రీం యాస్కిన్ కి దొరకకుండా రహస్యంగా నివసిస్తూ ఉంటారు. ఈ రెబల్స్ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యుగాన్ని కాపాడడానికి ఒక శిశువు పుడతాడని, అందుకే గర్భవతుల దగ్గరికి వెళ్లి వాళ్ళు అనుకుంటున్న అమ్మ కోసం వెతుకుతూ ఉంటారు. ఈ రూమీ రెబల్ దగ్గర ఒక మెరుస్తున్న రత్నం అయితే ఉంటుంది. ఆ రత్నాన్ని గర్భం దగ్గర పెట్టినప్పుడు ఆ రత్నం వెలుగుతుంది. అదే వాళ్ళకి సంకేతం. ఇంతకీ ఆ రత్నం ఎవరితో కాదు, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపించినప్పుడు అశ్వత్థామ నుదుటి పైన ఉన్న ఆ శివమణిని శ్రీకృష్ణుడు తీసివేస్తాడు. ఆ రత్నమే ఇప్పుడు ఈ రెబల్స్ దగ్గర ఉంటుంది. అలా ఆ రత్నంతో ఒక గర్భవతి దగ్గర చెక్ చేసేటప్పుడు అక్కడ ఎస్కిన్ సోల్జర్స్ ఈ రెబల్స్ పైన దాడి చేస్తారు. ఆ దాడిలో ఆ రత్నాన్ని రియా అనే ఒక చిన్న పాప అయితే తీసుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు రూమీ రెబల్ ని ఇంకా అక్కడ ఉన్న గర్భవతిని అక్కడున్న ఎస్కిన్ సోల్జర్స్ వాళ్ళ కమాండర్ అయిన మానస్ దగ్గరికి తీసుకుని వెళ్లి వాళ్ళిద్దరిని చంపేస్తారు. కానీ ఆ కమాండర్ అక్కడ దూరం నుంచి చూస్తున్న రియా పాపని, పక్కనున్న రిబల్స్ ని కూడా చూస్తాడు. వాళ్ళని పట్టుకోమని, పట్టుకున్న వాళ్ళకి 5000 యూనిట్స్ బౌంటీ ఇస్తామని అనౌన్స్ చేస్తాడు. కానీ రియా పక్కనున్న రెబల్స్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లడంలో ఒక రెబల్ ఆ బౌంటీ హంటర్స్ కి దొరికిపోతాడు. కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మన భైరవ ఏరియాలకి వచ్చేస్తారు. అక్కడ భైరవకి ఎంతో ఇష్టమైన తన రోబోట్ బుజ్జి, ఈ రెబల్ ఇక మా సొంతమని, మీరు వెంటనే మా ఏరియా నుంచి వెళ్ళిపోమని, ఈ బౌంటీ ఇక మాదేనని బుజ్జి వాళ్ళని బెదిరిస్తుంది. కానీ వాళ్ళు ఏమాత్రం భయపడరు. వెంటనే మన భైరవ అక్కడ ఓ రేంజ్ లో ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళందరినీ అరటి పండు తిన్నంత ఈజీగా అక్కడి నుంచి తరిమి కొట్టేస్తాడు. నిజానికి భైరవకి ఈ బౌంటీని కాంప్లెక్స్ ఇస్తే వచ్చేది 5000 యూనిట్స్ మాత్రమే. కానీ మన భైరవకి కాంప్లెక్స్ లోకి వెళ్లాలని, అక్కడున్న సదుపాయాలన్నీ ఉపయోగించుకోవాలని, మంచి జీవితాన్ని పొందొచ్చని భైరవ కలలు కంటూ ఉంటాడు. దానికోసం 1 మిలియన్ యూనిట్స్ సంపాదించడానికి ఏ పనైనా చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు మన భైరవకి అదృష్టం తలుపు తడుతుంది. భైరవ అంటే పడి చచ్చే రాక్సీ భైరవకి కొన్ని యూనిట్స్ అప్పుగా ఇచ్చుంటుంది. తన అప్పు తిరిగి తీసుకోవడానికి భైరవ దగ్గరికి వచ్చినప్పుడు రాక్సీకి కాంప్లెక్స్ లో ఉద్యోగం వచ్చిందని భైరవకి తెలుస్తుంది. భైరవ కూడా రాక్సీని బతిమలాడి కాంప్లెక్స్ లో 1 గంట సేపు ఉండేటట్టు పర్మిషన్ తీసుకుంటాడు. కట్ చేస్తే రాక్సీతో భైరవ కాంప్లెక్స్ లోకి అడుగు పెడతాడు. తన జీవితంలో ఒక్కసారైనా కాంప్లెక్స్ ని చూడాలనుకున్న భైరవ తన కళ నిజమవడంతో చాలా హ్యాపీగా రాక్సీని గట్టిగా హక్
చేసుకుంటాడు. ఆ ఆనందంలో అక్కడికి వచ్చిన పని కూడా పక్కన పెట్టి రోక్సీని తీసుకొని అక్కడున్న పచ్చని చెట్లలో ఇంకా బీచ్లలో తిరుగుతూ ఫైనల్ గా ఓ హోటల్ కి వెళ్లి హంగామా చేస్తాడు. కానీ అక్కడ మన భైరవ చేసిన గందరగోళంతో అక్కడున్న సోల్జర్స్ భైరవాని కాంప్లెక్స్ నుంచి బయటికి నెట్టేస్తారు. కాంప్లెక్స్ నుంచి బయటికి వచ్చేసి ఎలాగైనా సరే కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలని చెప్పి భైరవ కలలు కంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక రోబో చిలిక జ్యోతిషం చెప్పేవాడు ఉంటాడు. అతని దగ్గర జ్యోతిషం చెప్పించుకోగా నీ జీవితం త్వరలో మలుపు తిరగబోతుందని భైరవకైతే జ్యోతిష్యంలో హెచ్చరికైతే వస్తుంది. కట్ చేస్తే మన మూవీ హీరోయిన్ కాంప్లెక్స్ లో నల్లటి డ్రెస్లు వేసుకొని అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి ఆహారం అందజేస్తూ సేవలు చేస్తూ ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీస్ అంతా వైట్ డ్రెస్ వేసుకుని ఉంటారు. ఈ గర్భవతులందరూ సుప్రీం ఎస్కిన్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కే లో భాగంగా ఉంటారు. ఈ ప్రాజెక్ట్ కే లో ఈ గర్భవతులందరినీ ఉపయోగించి ఒక సీరం తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అంతా ఫెయిల్ అవుతూ ఉంటాయి. వీళ్ళందరికీ గర్భాన్ని కృత్రిమంగా సీడింగ్ పద్ధతిలో గర్భం వచ్చేలా చేస్తుంటారు. గర్భం రాని వాళ్ళందరినీ నల్లని డ్రెస్సులు వేసి వాళ్ళందరికీ సహాయం చేసేలా ఏర్పాటు చేసుకో ఉంటారు. వాళ్ళల్లోనే మన హీరోయిన్ కూడా ఉంటుంది. మన హీరోయిన్ కి ఇందులో పేరు లేకపోవడంతో తన చేతి మీద ఉన్న కోడ్ SUM80 అని రాసి ఉంటుంది. కట్ చేస్తే కమాండర్ మానస్ అకస్మాత్తుగా ప్రాజెక్ట్ కే యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి అక్కడికి వస్తాడు. అక్కడ ఉన్న సైంటిస్టులతో నన్ను సుప్రీం ఎస్కిన్ ఇక్కడికి పంపించాడని, ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందని అక్కడ ఉన్న సైంటిస్ట్ ని అడగగా మేము చాలా సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నామని, సుప్రీం 151 రోజుల శిశువు నుంచి సీరం తయారు చేయమన్నాడని, కానీ ఇప్పటి వరకు అన్ని రోజులు ఎవరూ బతకడం లేదని, ఇప్పుడు మన దగ్గర 91 రోజుల గర్భవతి ఉందని ఆ సైంటిస్ట్ కమాండర్ మానస్ కి చెప్తాడు. నేను ఇవాళ సుప్రీం ఎస్కిన్ కి సమాధానం చెప్పుకోవాలని 91 రోజుల గర్భవతి మీదే ప్రయోగం చేయమని చెప్పి ఆ సైంటిస్టుల చేత ఆ గర్భవతి నుంచి సీరం ని బయటకు తిప్పిస్తారు. కానీ సీరం తీసిన తర్వాత ఆ గర్భవతి చనిపోయి తన బాడీ అక్కడున్న మంటల్లో పడి కాలిపోతుంది. మాకు ప్రాజెక్ట్ కే గురించి పూర్తిగా తెలియాలని, తెలిస్తేనే ఈ ప్రాజెక్ట్ లో సక్సెస్ అవ్వగలమని నేను సుప్రీం తో మాట్లాడాలని అక్కడున్న సైంటిస్ట్ కమాండర్ ని కోరడంతో ఆ కమాండర్ కౌన్సిలర్ వాణి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ సైంటిస్ట్ ని సుప్రీం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ సుప్రీం ధ్యానంలో ఉంటాడు. కానీ అతని శరీరానికి చాలా గాయాలయ్యి చాలా వీక్ గా ఉంటుంది. ఆ సైంటిస్ట్ సుప్రీం కి ఆ సీరం ఇవ్వగా ఆ సైంటిస్ట్ తనని చంపాలనుకున్నాడని సుప్రీం కి తెలిసిపోతుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావని సుప్రీం సైంటిస్ట్ ని అడగ్గా మంచి కోసం అని చెప్తాడు. అప్పుడు సుప్రీం ఎస్కిన్ ఈ మంచి చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా? రాజ్యాలు మారుతున్న ప్రతిసారి ఈ మంచి కూడా మారుతుందని, ఆ మంచిని నమ్మొద్దని, ఇంతకీ నీకేం కావాలని సుప్రీం ఆ సైంటిస్ట్ ని అడుగుతాడు. అప్పుడు సైంటిస్ట్ ఈ లోకాన్ని కాపాడాలని చెప్తాడు. నేను కూడా చేసింది అదేనని సుప్రీం ఎస్కిన్ చెప్తూ, మీరందరూ 100 యుద్ధాలు చేసుకొని కొట్టుకుంటూ ఉంటే నేను ఒకే యుద్ధంతో అందరి మీద గెలిచి మీరు మసి చేస్తున్న ఈ ప్రకృతిని మీకు అందకుండా అందనంత దూరాన పెట్టి కాపాడానని, మీ మనుషులు ఎప్పటికీ మారరని, ఎస్కిన్ నీకు ఈ సీరంలో ఏముందో తెలియాలి కదా అని చెప్పి తన కంటిలోని ఒక బొట్టుని ఆ సైంటిస్ట్ నోట్లో వేయగా అతను అక్కడికక్కడే చనిపోతాడు. మరో ప్రపంచం వస్తుందని, మీరు త్వరగా ప్రాజెక్ట్ కే ఫార్ములాని 151 రోజుల గర్భవతి ద్వారా సీరం ని తీసుకోమని అక్కడున్న కౌన్సిలర్ ఇంకా కమాండర్ కి చెప్పి తను ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ట్విస్ట్ ఏంటంటే కాంప్లెక్స్ లో ఉన్న మన హీరోయిన్ గర్భం దాల్చి ఉంటుంది. ఈ విషయం తనకే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తనకి సీడింగ్ జరిగిన తర్వాత తనకి ప్రెగ్నెన్సీ నెగిటివ్ వస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత తన గర్భంలోని బిడ్డ కదలడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇది కాంప్లెక్స్ కి తెలిస్తే ఆ బిడ్డను చంపేస్తారని మన హీరోయిన్ చెప్పకుండా దాపెడుతుంది. బ్యాడ్ లక్ ఏంటంటే తను గర్భం దాల్చిన విషయం తన ఫ్రెండ్ కి కూడా తెలిసిపోతుంది. ఆ విషయం అలా కాంప్లెక్స్ కూడా తెలిసిపోవడంతో మన హీరోయిన్ నుంచి సీరం తీయడం స్టార్ట్ చేస్తారు. ఒకే ఒక్క బొట్టు సీరం బయటికి రాగానే కాంప్లెక్స్ మొత్తం దద్దరిల్లిపోతుంది. కౌన్సిలర్ బానీ ఛాంబర్ లో తవ్వకాల్లో దొరికిన ఒక ధనస్సు కూడా ఉంటుంది. ఆ ధనస్సు నుంచి ఒక రకమైన పవర్ బయటకు రావడం ఆ కౌన్సిలర్ బానీ గమనిస్తాడు. కట్ చేస్తే అక్కడున్న మిషన్ ఎర్రర్ రావడంతో మన హీరోయిన్ అక్కడున్న ఎజెక్టర్ లోంచి బయటకు పడిపోతుంది. అక్కడ ఉన్న మంటలో పడిపోతుంది అన్న టైంలో తన ఫ్రెండ్ తనని అడ్డదారిలో వచ్చి కాపాడుతుంది. తీరా చూస్తే తను కూడా సంబాలకి సంబంధించి ఒక రెబల్ మనిషి. తను అక్కడికి వేరే మిషన్ మీద వచ్చి ఉంటుంది. కానీ ఈమెను కాపాడడానికి తన మిషన్ ని కూడా పక్కన పెట్టి మన హీరోయిన్ ని కాపాడుతుంది. ఆ కాపాడే క్రమంలో బయట కొంతమంది రెబల్స్ కి సహాయం కోసం పిలిచానని, నువ్వు ఆ సొరంగం నుంచి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గరికి చేరుకుంటావని తనని ఎలాగోలా అక్కడి నుంచి పంపిస్తుంది. కట్ చేస్తే రియా పాప ఆ బౌంటీ హంటర్స్ నుంచి తప్పించుకుంటూ ఒక పాడుబడిన దేవాలయంలోకి వెళ్తుంది. ఆ పాపని వెతుక్కుంటూ ఆ బౌంటీ హంటర్ ఇంకా రోబోట్ కూడా అక్కడికి వస్తే అక్కడ వాళ్ళ నుంచి ఆ పాపని ఓ పొడువాటి 8 అడుగులు ఉన్న ఓ పెద్ద ఆయన ఆ పాపని కాపాడుతాడు. ఆ పాప నువ్వు చూడటానికి ఈ కాలం నాటి వాళ్ళ లేవా అని, నువ్వు మాట్లాడే తెలుగు కూడా నాకు అర్థం కావట్లేదని నీ పేరేంటని అడగ్గా నా పేరు అశ్వత్థామ అని చెప్తాడు.
అశ్వత్థామకి ఆ పాప దగ్గర శ్రీకృష్ణుడు తన నుదుటి మీద నుంచి తీసిన శివమణి కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ గడియలు వచ్చాయని, ఇదే దానికి శకునమని ఆ శివమణిని తీసుకొని తన నుదుటి మీద పెట్టుకుంటాడు. కట్ చేస్తే అదే సమయానికి మన హీరోయిన్ అక్కడున్న సొరగం నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడున్న సెన్సార్లు ఆన్ అయ్యి ఆల్రెడీ అరేంజ్ చేసిన కొన్ని ఫైర్ వెపన్స్ యాక్టివ్ అయ్యి మంటలు చెలరేగుతాయి. తను ఎలాగైనా చనిపోతేనే బెటర్ అని మన హీరోయిన్ ఆ మంటల్లో వస్తూ ఉంటుంది. అదే టైంకి అశ్వత్థామకి ఆ మణి పెట్టుకోవడం వల్ల కలియుగంలో కలిని ఎదురించడానికి ఆ భగవంతుడు 10వ అవతారం ఎత్తి మన హీరోయిన్ కడుపులో ఉన్నాడని అశ్వత్థామకి తెలుస్తుంది. తన శక్తులు ఉపయోగించి ఆ మంటలు మన హీరోయిన్ ఏమీ చేయకుండా అశ్వత్థామ కాపాడుతాడు. ఆ మంటల్లో నుంచి బయటకు వచ్చిన మన హీరోయిన్ ని అక్కడున్న రెబల్స్ చూసి ఆశ్చర్యపోయి తనని శంబాలాకి తీసుకుని వెళ్లాలని వాళ్ళ వెహికల్ లో పెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరతారు. కట్ చేస్తే కాంప్లెక్స్ లో వాళ్ళకి తవ్వకాల్లో దొరికిన ధనస్సు నుంచి చాలా శక్తివంతమైన పవర్ బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని ఆ కౌన్సిలర్ కమాండర్ మానస్ కి చూపిస్తాడు. అప్పుడు మానస్ ఆ ధనుస్సుని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు కౌన్సిలర్ బాని ఆపి అక్కడున్న ఒక మిషన్ హ్యాండ్ తో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అది వెంటనే కరిగిపోతుంది. అంత పవర్ ఆ ధనస్సులో నుంచి వస్తుంది. అది ఏంటో వాళ్ళకి అసలు అర్థం కాదు. ఏదో జరగరాంది జరుగుతుందని, దీని గురించి మన సుప్రీం ఎస్కిన్ కి హెచ్చరించాలని కౌన్సిలర్ బాని మానస్ తో చెప్తాడు. కట్ చేస్తే మన భైరవ ఎలాగైనా సరే ఓ పెద్ద బౌంటీ కొట్టి కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోవాలని పగటి కళ్ళలు కంటూ ఉంటాడు. వెంటనే బుజ్జికి కాంప్లెక్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ న్యూస్ తెలుస్తుంది. ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ లో నుంచి ఒక ప్రెగ్నెంట్ లేడీ తప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఆ గర్భవతిని పట్టిస్తే 5 మిలియన్ యూనిట్స్ బౌంటీగా వస్తుందని భైరవకి తెలుస్తుంది. వెంటనే భైరవ బుజ్జిని తీసుకుని రాకెట్ స్పీడ్ లో ఆ గర్భవతిని ఎలాగైనా పట్టుకోవాలని బయలుదేరతాడు. కట్ చేస్తే మన హీరోయిన్ రెబల్స్ వెహికల్లో వెళ్తూ ఉంటుంది. ఆ రెబల్స్ లో ఒకరైన కియారా నీ పేరేంటి అని మన హీరోయిన్ అడుగుతుంది. తనకి పేరు లేదని తన చేతి మీద ఉన్న కోడ్ ని చూపిస్తుంది. తన పేరు SUM80 అని పిలుస్తారని ఆ పేరుని చూపిస్తుంది. ఆ పేరు బాగలేదని కియారా తనకి సుమతి అని నామకరణం చేస్తుంది. అప్పటి నుంచి మన హీరోయిన్ తన పేరు సుమతిగా ఫిక్స్ అవుతుంది. నువ్వేమీ దిగులు పడొద్దని, నిన్ను శంబాలాకి తీసుకుని వెళ్తామని, అక్కడ నీకు సేఫ్టీ ఉంటుందని కియారా సుమతికి ధైర్యం చెప్తుంది. కానీ సడన్ గా వాళ్ళ మీద కొంతమంది బౌంటీ హంటర్స్ దాడి చేస్తారు. వాళ్ళ నుంచి కియారా తన శక్తి మేరకు సుమతిని ఇంకా వాళ్ళ క్రూని కాపాడుతుంది. కానీ దురదృష్టవశాత్తు కియారా కూడా చనిపోతుంది. ఈ బౌంటీ హంటర్స్ ని తప్పించుకున్న క్రమంలో ఇక్కడ గొడవ జరుగుతుందని కాంప్లెక్స్ సోల్జర్స్ కి తెలిసిపోతుంది. చాలా మంది సోల్జర్స్ సుమతి ఉన్న వెహికల్ ని చుట్టుముడతారు. మన కాంప్లెక్స్ వెతుకుతున్న ప్రెగ్నెంట్ లేడీ దొరికిందని ఆ సోల్జర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు అక్కడికి సడన్ గా మన అశ్వత్థామ ఎంట్రీ ఇస్తాడు. మన అశ్వత్థామ ఏకైక కర్తవ్యం సుమతి కడుపులోని ఆ భగవంతుణ్ణి కాపాడడమే. తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. అక్కడున్న ఆ సోల్జర్స్ అందరినీ మట్టి కలిపిచ్చేస్తాడు. అదే సమయానికి బౌంటీ అయిన సుమతి కోసం మన భైరవ అక్కడికి వచ్చి సుమతిని కలుస్తాడు. సుమతి దగ్గర భైరవాన్ని చూసి అశ్వత్థామ అస్సలు ఊరుకోడు. దాంతో భైరవకి అశ్వత్థామకి బీభత్సమైన పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో తన ప్రాణమైన బుజ్జి వెహికల్ కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. దాంతో భైరవకి విపరీతమైన కోపం వచ్చి అశ్వత్థామాని చైన్స్ తో కట్టేసి ఓ విగ్రహానికి వేలాడదీస్తాడు. కానీ దైవశక్తులున్న అశ్వత్థామ శక్తి ముందు భైరవకి కూడా చాలా కష్టమవుతుంది. అశ్వత్థామ తన శక్తులతో అక్కడ ఉన్న విగ్రహాన్ని కూల్చేస్తాడు. మన భైరవ ఆ శిథిలాల్లో పడిపోతాడు. కట్ చేస్తే అక్కడున్న రెబల్స్ అశ్వత్థామ ఇంకా సుమతిని తీసుకుని రహస్య నగరమైన శంబాలాకి తీసుకుని వెళ్తారు. అక్కడున్న రెబల్స్ లోని సీనియర్స్ అశ్వత్థామని సుమతిని చూసి ఈ సుమతి కోసం కాంప్లెక్స్ వెతుకుతుందని, ఇప్పుడు మీరు ఈమెను ఇక్కడికి తీసుకుని వస్తే మన జాడ కాంప్లెక్స్ కనిపెట్టే ప్రమాదం ఉందని, వీళ్ళని తక్షణమే ఈ శంబాలా నగరం నుంచి బయటికి పంపించేయమని అక్కడున్న రెబల్స్ కి చెప్తూ ఉంటాడు. కానీ అక్కడికి ఆ రెబల్స్ కి పెద్దయిన మరియం అక్కడికి వస్తుంది. అక్కడున్న అశ్వత్థామని ఇంకా సుమతిని చూడంగానే తన మనసుకి అమ్మ వచ్చిందని అర్థమవుతుంది. కానీ అక్కడున్న సీనియర్స్ రెబల్స్ ఒప్పుకోరు. తన కడుపులో ఆ భగవంతుడు ఉన్నాడని మనకి సాక్ష్యమేంది అని, మనం ఎలా నమ్మాలి అని ప్రశ్నించగా అప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి అసలు పడని వర్షం హఠాత్తుగా వర్షం కురుస్తుంది. దాంతో భగవంతుడు వచ్చాడని వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఆ శంబాలా నగరంలో ఉన్న వాళ్ళందరూ అమ్మ వచ్చిందని చెప్పి సుమతిని దేవతలా చూస్తారు. ఎందుకంటే తన కడుపులో సాక్షాత్తు ఆ భగవంతుడి అవతారమే ఉంటుంది. కట్ చేస్తే అక్కడున్న శిథిలాల్లో నుంచి భైరవ బయటికి వస్తాడు. అదే సమయానికి కాంప్లెక్స్ సోల్జర్స్ అక్కడ ఉంటాడు. అక్కడున్న కొంతమంది సోల్జర్స్ ఇతని వల్లే మేము ఆ అమ్మాయిని పట్టుకోలేకపోయామని, ఆ పొడవాటి మనిషి మమ్మల్ని కొడుతుంటే ఈ భైరవ కూడా మమ్మల్ని కొట్టాడని ఆ సోల్జర్స్ చెప్పడంతో భైరవని శాశ్వతంగా కాంప్లెక్స్ లోకి రాకుండా అక్కడున్న ఒక కమాండర్
బ్లాక్ లిస్ట్ లో పెట్టి కాంప్లెక్స్ నుంచి బ్యాన్ చేస్తారు. దాంతో భైరవ తన జీవితంలో పెట్టుకున్న అతి పెద్ద లక్ష్యం పోయిందని చాలా నిరాశ చెందుతూ పాడైపోయిన తన బుజ్జి వెహికల్ ని తీసుకొని తన ఇంటికి వస్తాడు. కానీ తన దగ్గరే బౌంటీగా బందీగా ఉన్న ఒక రెబల్ ఇదంతా చూస్తాడు. బాధపడుతున్న భైరవాని ఓదారుస్తూ, అన్నా నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదని, నువ్వు మాతో కలిసి పోరాడమని, మేమందరం రెబల్స్ అని, మేము శంబాలా నగరంలో ఉంటామని, నిన్ను నేను అక్కడికి తీసుకుని వెళ్తానని ఆ రెబల్ భైరవకి చెప్తాడు. భైరవ దానికి ఓకే చెప్తాడు. విషయం ఏమిటంటే భైరవ అక్కడున్న కాంప్లెక్స్ సోల్జర్స్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి అరెస్ట్ చేస్తున్నప్పుడు అదే టైంలో అక్కడున్న కొంతమంది సోల్జర్స్ తో వాళ్ళ కమాండర్ మానస్ మాట్లాడుతూ ఉంటాడు. ఒక గర్భవతిని పట్టుకోలేరా అని ఆ సోల్జర్స్ ని తిడుతూ ఉన్నప్పుడు ఆ సోల్జర్స్ 8 అడుగుల ఓ పొడవాటి మనిషి మమ్మల్ని అందరినీ చావకొట్టాడని చెప్తూ ఉండగా భైరవ మీరు ఆ పొడవాటి మనిషిని ఓడించలేరని, అది నేను మాత్రమే చేయగలనని చాలా కాన్ఫిడెంట్ గా కమాండర్ మానస్ కి చెప్తాడు. భైరవకి ఆ కమాండర్ మానస్ ఒక డీల్ అయితే ఇస్తాడు. నువ్వు ఎలాగైనా ఆ పొడవాటి మనిషిని ఓడించి ఆ గర్భవతిని మాకు అప్పచెప్తే నిన్ను మేము కాంప్లెక్స్ లోకి తీసుకుంటామని భైరవకి డీల్ అయితే ఇస్తాడు. దీంతో భైరవ తన దగ్గర సేవింగ్స్ లో ఉన్న అన్ని యూనిట్స్ ని ఖర్చు పెట్టి పాడైపోయిన తన బుజ్జి వెహికల్ ని చాలా అడ్వాన్స్డ్ గా తయారు చేసి ఆ రెబల్ ని తీసుకుని శంబాలా నగరానికి బయలుదేరతాడు. శంబాలా నగరంలో విశ్రాంతి తీసుకుంటున్న అశ్వత్థామ దగ్గరికి తనకి శివమణిని ఇచ్చిన రియా పాప తన దగ్గరకు వచ్చి, ఇంకా మీ చేతిలో ఈ కర్ర ఎందుకు, శంబాలాలో అడ్వాన్స్డ్ వెపన్ ని మీరు తీసుకుంటే బాగుంటుందని పాప చెప్పగా, ఇది కర్ర కాదని నా సోదర సమానుడైన నా స్నేహితుడి యొక్క అస్త్రమని ఆ పాపకి చెప్తాడు. నేను చేసిన యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయినని, కానీ నా సోదరుడు ఆ అర్జునుడి కన్నా చాలా పెద్ద యోధుడని, కానీ విధిరాత వల్ల అతనికి మరణం సంభవించిందని అశ్వత్థామ బాధపడుతూ చెప్తాడు. నా చేతిలో ఉన్న ఈ అస్త్రం ప్రస్తుతానికి ఓ ముసలివాడి చేతిలోని కర్ర మాత్రమే. ఈ అస్త్రం నా సోదరుడి చేతిలో ఉన్నప్పుడే చాలా శక్తివంతమైన అస్త్రంగా అవుతుందని ఆ పాపకి చెప్తాడు. కట్ చేస్తే భైరవ ఆ రెబల్ సహాయంతో శంబాలా నగరంలోకి వస్తాడు. నగరంలోకి వచ్చిన వెంటనే తన దగ్గర ఉన్న రెబల్స్ అందరికీ మూర్చపోయేలా చేసి సుమతి కోసం వెతుక్కుంటూ వస్తుంటాడు. ఈలోగా అశ్వత్థామకి ఏదో ప్రమాదం వస్తుందని తెలిసిపోతుంది. సుమతిని తీసుకుని అశ్వత్థామ వెళ్తూ ఉండగా అశ్వత్థామ వేషంలోనే మన భైరవ అశ్వత్థామకి ఎదురొస్తాడు. మన భైరవ దగ్గర బాడీ క్లోన్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఉంటుంది. దాని సహాయంతోనే అశ్వత్థామ లాగా వేషం మార్చుకుంటాడు. కానీ అశ్వత్థామ దెబ్బకి ఆ వేషం ఎంతసేపో నిలవదు. అశ్వత్థామతో బుజ్జి కూడా పోరాడుతుంది. బుజ్జిని భైరవ చాలా అడ్వాన్స్డ్ గా రెనోవేట్ చేస్తుంటాడు. బుజ్జి ఓ ట్రాన్స్ఫార్మర్ లాగా మారి భైరవ అశ్వత్థామతో పోరాడుతూ ఉంటాడు. సడన్ గా ఆకాశంలోకి సుప్రీం ఎస్కిన్ సైన్యం అయితే వస్తుంది. ఈ రహస్యమైన శంబాలా నగరం ఎలా తెలిసింది అని అందరూ ఆశ్చర్యపోతారు. విషయం ఏమిటంటే సుమతిని తీసుకుని వచ్చేటప్పుడు కొంతమంది బౌంటీ హంటర్స్ వాళ్ళ మీద దాడి చేస్తారు కదా, అప్పుడు ఒక బౌంటీ హంటర్ ఈ వెహికల్ కి ట్రాకర్ అయితే అమర్చుంటారు. అది వీళ్ళు చూసుకోకుండా వాళ్ళ నుంచి తప్పించుకుని శంబాలా నగరంకి వచ్చేస్తారు. ఆ బౌంటీ హంటర్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ కాంప్లెక్స్ వెళ్లి అక్కడున్న కమాండర్ మానస్ కు చెప్పి ఆ సుప్రీం సైన్యంతో శంబాలా నగరం మీదకి దాడి చేయడానికి వస్తారు. కట్ చేస్తే శంబాలా నగరంలో రెబెల్స్ అంతా ఎస్కిన్ సైన్యంతో పోరాడడానికి సిద్ధమవుతుంది. కానీ అక్కడున్న కమాండర్ మానస్ దగ్గర సుప్రీం ఎస్కిన్ తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండటంతో ఆ నగరం అంతా ధ్వంసం చేస్తూ ఉంటాడు. ఇంతలో కమాండర్ మానస్ గర్భవతి అయిన సుమతిని చూసి తనని బంధించి తన వెహికల్ లోకి తీసుకుని వెళ్తాడు. కానీ శంబాలా రెబల్స్ కి లీడర్ అయిన మిరియం చాలా ధైర్యంగా ఆ కమాండర్ మానస్ తో పోరాడి సుమతిని అక్కడి నుంచి తప్పిస్తుంది. కానీ కమాండర్ మానస్ మిరియం ని చంపేస్తాడు. ఇంకా సుమతి వెళ్లే వెహికల్ ని కూడా తన గన్తో షూట్ చేయడంతో సుమతి ఆకాశంలో నుంచి కింద పడిపోతుంది. కానీ అశ్వత్థామ దూకి మరి తన చేయి పట్టుకున్నా తన చేయి జారిపోయి సుమతి పడిపోతుంది. కానీ వెనక నుంచి భైరవ వెంటనే వచ్చి సుమతిని పట్టుకుంటాడు. అశ్వత్థామ భైరవాని ఇంకా సుమతిని జాగ్రత్తగా బయటకు తీసి భైరవ మీద కోపం ఉండటంతో అశ్వత్థామ భైరవాని కొడతాడు. దాంతో భైరవ స్పృహ కోల్పోతాడు. కానీ కమాండర్ మానస్ అక్కడికి వచ్చి అశ్వత్థామని చాలా గట్టి చైన్స్ తో అశ్వత్థామని బంధించేస్తాడు. అశ్వత్థామ ఎంత ప్రయత్నించినా ఆ చైన్స్ ని తెంచుకోలేకపోతాడు. కమాండర్ మానస్ సుమతిని తీసుకుని తన స్పేస్ షిప్ లో సుప్రీం ఎస్కిన్ కి అప్పగించడానికి తిరిగి బయలుదేరుతూ ఉండగా అశ్వత్థామ ఏమి చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. కానీ స్పృహ కోల్పోయిన మన భైరవ చేతిలో అశ్వత్థామ చేతికర్ర మన భైరవ చేతిలో పడుతుంది. వెంటనే ఆ చేతికర్ర ఓ అస్త్రంగా మారి భైరవ స్పృహలోకి వచ్చి అక్కడున్న సుప్రీం ఎస్కిన్ మనుషులతో పోరాడుతూ ఉంటాడు. తన చేతికర్ర కేవలం తన స్నేహితుడి స్పర్శ తగల
పడంగానే అస్త్రంగా మారుతుందని తెలిసిన అశ్వత్థామ అది చూసి షాక్ అవుతాడు. అంటే ఈ భైరవ అనే పూర్వజన్మలో తన స్నేహితుడు. భైరవ ఆ కమాండర్ మానస్ షిప్ లోకి వెళ్లి తనని చంపేసి సుమతిని జాగ్రత్తగా ఆ బ్రిడ్జ్ పైకి తీసుకుని వస్తాడు. ఇంతలో బుజ్జి భైరవ అని పిలవగా అప్పుడు దాకా ఏదో ట్రాన్స్ లో ఉన్న భైరవకి మెలకు వస్తుంది. తన చేతిలో గర్భవతి అయిన సుమతిని చూసి తనకు కావాల్సిన బౌంటీ తన చేతిలోనే ఉందని అక్కడున్న ముసలోడు బంధించి ఉన్నాడని తెలుసుకొని అతను లేసేలోపే మనం ఇక్కడి నుంచి పారిపోవాలని చెప్పి భైరవ సుమతిని తన వెహికల్ బుజ్జిలో ఎక్కించి అక్కడి నుంచి పారిపోతుంటాడు. అశ్వత్థామ అతి కష్టం మీద ఆ సంఖ్యలను తెంచుకొని బుజ్జి వెహికల్ ని గట్టిగా పట్టేసుకుంటాడు. మిత్రమా వెళ్ళవద్దు అని అశ్వత్థామ ఎంత అరిచినా భైరవ అస్సలు వినిపించుకోడు. తన వెహికల్ లో ఉన్న ఒక పవర్ఫుల్ ఆప్షన్ నొక్కడానికి ట్రై చేస్తున్నప్పుడు బుజ్జి అది నొక్కవద్దని, అది నొక్కితే మన వెహికల్ ఎక్కడికి వెళ్తుందో మనకే తెలియదని భైరవాన్ని హెచ్చరించిన భైరవ వేరే ఆప్షన్ లేక ఆ లివర్ లాగేయడంతో బుజ్జి అతి వేగంగా అక్కడి నుంచి మాయమైపోతుంది. దాంతో అశ్వత్థామకి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడే నిలబడుకో ఉన్న అశ్వత్థామ దగ్గరికి రియా పాప వచ్చి ఎవరది అని అశ్వత్థామని అడుగుతుంది. అప్పుడు మనకి అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. తను అర్జునుడి దగ్గర ఓడిపోయినప్పుడు తనని అర్జునుడి నుంచి కాపాడింది తన సోదర సమానుడైన తన స్నేహితుడు కర్ణుడేనని, ఆఖరికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా అర్జునుడి కన్నా కర్ణుడి శక్తి ఎక్కువ అని తెలుసని ఆ పిల్లవాడికి చెప్తాడు. అంటే పూర్వజన్మలో కర్ణుడే, ఈ జన్మలో భైరవ. కట్ చేస్తే కౌన్సిలర్ బాణి సుమతి గర్భం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆ 1 డ్రాప్ సీరం ని సుప్రీం ఎక్స్కింగ్ కి ఇస్తాడు. తను మీరు అడిగిన 151 రోజుల గర్భవతి అని, తన నుంచి ఈ 1 డ్రాప్ సీరం మాత్రమే సేకరించగలిగామని సుప్రీం కి చెప్తాడు. సుప్రీం ఆ 1 డ్రాప్ సీరం ని తన శరీరంలోకి పంపించుకోగా ఒక అపారమైన శక్తి తనలో ఉద్భవించి తన శరీరం అంతా చాలా ఆరోగ్యంగా చాలా దృఢంగా తయారవుతుంది. సుప్రీం మెస్కిన్ తన పూర్తి శరీరాన్ని పొంది ఇంకా చాలా శక్తుల్ని కూడా పొందుతాడు. వాళ్ళకి తవ్వకాలు దొరికిన ధనస్సుని కూడా సుప్రీం మెస్కిన్ తన వశం చేసుకుంటాడు. దీంతో ఒక్క డ్రాప్ లోనే ఇంత శక్తి, నేను వెళ్లి ఆ అమ్మాయిని తీసుకొని వస్తానని కౌన్సిలర్ బాణి సుప్రీం కి చెప్తాడు. అప్పుడు సుప్రీం వద్దు నేనే వెళ్తానని అక్కడున్న ధనస్సుని అస్త్రంగా మార్చి జగన్నాథుని రథచక్రాలతో వస్తున్నానని, ఇక భూకంపం సృష్టిస్తానని సుప్రీం మెస్కిన్ భయంకరమైన తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. కల్కి మూవీ సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు సెకండ్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.